ఈ మధ్య కాలంలో క్రెడిట్ చోర్ అన్న పదం బాగా పాపులర్ అయింది. ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రచారార్భాటం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో చేసిన పనుల్ని తాజాగా ప్రారంభిస్తూ ఇది తమ ఘనతే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గృహ మహోత్సవం పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడు చూసి అందరూ అవాక్కవుతున్నారు. చంద్రబాబుకు పేదలంటే చిరాకన్న విషయం తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించారు. అనేక లక్షల మంది గృహప్రవేశాలు కూడా చేసేశారు. కొన్ని నిర్మాణ దశలు ఉన్నాయి. చంద్రబాబు బాటలో నడుస్తూ నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తామే ఇళ్లు నిర్మించినట్టుగా నియోజకవర్గంలోని పొడుగుపాడులో బిల్డప్లిస్తూ 3 ఏళ్లుగా నివసిస్తున్న ఇళ్లకు అట్టతాళాలిచ్చి నానా హడావుడి చేశారు. జగనన్న కాలనీ నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం ఇస్తారు. నిన్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా మహాగృహ ప్రవేశ మహోత్సవం జరుపుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అబాసు పాలయ్యే విధంగా నడుచుకుందనే చెప్పాలి. ఎందుకంటే అందుకు అద్దం పట్టే విధంగా ఇవాళ మీకు కంటికి కనపడే విధమైనటువంటి నిజాలను చూపెట్టడానికి నేను సిద్ధమయ్యాను. ప్రస్తుతం నేను నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు నియోజకవర్గంలో చిన్న పడుగుపాడుకు సంబంధించినటువంటి జగనన్న కాలనీలో ఉన్నాను. అయితే ఈ కాలనీలో కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కలెక్టర్లు, అధికారులు వచ్చి హడావిడి చేసి 38 ఇండ్లను తమ ప్రభుత్వం హయాంలో గృహప్రవేశానికి తాళాలు ఇస్తున్నట్లు కూడా ఒక హంగామా క్రియేట్ చేసింది. అయితే ఎలాంటి ఇండ్లను వాళ్ళు గృహప్రవేశానికి తాళాలను అందజేశారో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఎవరు నవ్వుకోకండి, అంతకు మించి ఆశ్చర్యం కూడా పడకండి. ఎందుకంటే దీన్ని చూస్తే నిజంగానే ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అదేవిధంగా మీ నవ్వును కూడా మీరు ఆపుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా ఒక హెచ్చరిక చేయాలి కాబట్టి చేస్తున్నా. ఖచ్చితంగా నవ్వు మాత్రం ఆపుకునేటువంటి పరిస్థితిని అయితే పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం తాళాలు ఇచ్చినటువంటి ఇల్లు నిన్న మొన్న కంప్లీట్ అయినటువంటి ఇల్లు కూడా కాదు. దాదాపు జగనన్న హయాంలోనే 2019-2020 సంవత్సరంలోనే పూర్తి అయిపోయి వాళ్ళు దాదాపు 4 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్లకు నేడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అధికారులు, కలెక్టర్లు వచ్చి నానా హంగామా చేసి ఏదైతే షోరూంలో కార్ డెలివరీ చేస్తే ఒక అట్టం ఒక తాళం చేతికిస్తారో అలాంటి తాళాన్ని ఇచ్చి ఆబాసు పాలైపోయినటువంటి పరిస్థితి చాలా ప్రత్యక్షంగా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మనము చూస్తే ఈ ఇంటికి సంబంధించి యజమాని ఉన్నారన్న, ఇది నన్ను ఇచ్చారా మీకు? సో ఇది తాళం. షోరూంలోకి వెళ్తే కొత్త కారు డెలివరీ చేస్తే అది మన సొంత డబ్బులతో డెలివరీ చేసిన కారు అయితే షోరూం వాళ్ళు ఇలాంటి తాళం ఇస్తారు. అయితే ఎవరో కొనుగోలు చేసినటువంటి ఒక కారుకి ఇంకొకటి వచ్చి తాళం ఇచ్చినట్టుంది చందాన. ఇలాంటి తాళాన్ని ఇచ్చి 4 ఏళ్లుగా ఉంటున్నటువంటి ఈ గృహానికి వీళ్ళేదో లబ్ధి చేకూర్చినట్లుగా ఇందులో మరీ ముఖ్యంగా లబ్ధిదారుని పేరు, అదేవిధంగా పథకం పేరు, ఏ సంవత్సరంలో శాంక్షన్ అయిందో కూడా విడ్డూరంగా మర్చిపోయో ఆదమర్చో వాటిని కూడా నమోదు చేయడం జరిగింది. అంటే పొల్లిశెట్టి వెంకటమ్మ లబ్ధిదారుని పేరు, పథకం పేరు PMVY. ఇందులో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది 2019-20 సంవత్సరంలోనే కంప్లీట్ అయినట్టు. అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఏమన్నా ఇది కంప్లీట్ చేశారా? లేదు. ఇందులో 2019-20 సంవత్సరంలోనే కంప్లీట్ అయినట్లు క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేసి ఈ అట్టమొక్కని లబ్ధిదారునికి ఇస్తే నిజంగానే నేను అందుకే ముందుగానే చెప్పాను మీకు, దయచేసి నవ్వకండి, నవ్వు ఆపుకోండి అని చెప్పి కూడా. అన్న ఎన్నేళ్ళు అయింది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళుగా ఉంటున్నారు. ఏంటన్నా ఇప్పుడు ఈ తాళంతో ఓపెన్ చేశారా? మళ్ళీ ఈ తాళం తట్ట ఓపెన్ అవ్వద్దండి. ఓపెన్ అవుతుంది. ఇంకెందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు, అంతే. ఏం చేసుకుంటున్నారన్నా మీరు? ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. కమ్మి, సిమెంటు మొత్తం కాక కొంచెం అమౌంట్ కూడా మాకు రావడం జరిగింది. ఆ డబ్బులతోనే మేము ఇల్లు కంప్లీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ తాళంతో ఏం చేయాలనుకుంటున్నారన్న? ఈ తాళం వచ్చిన వాళ్ళకి అందరూ చూపించడమే. ఏం చెప్పారన్న? ఈ తాళం చేతికిస్తే ఏం చెప్పారు? ఈ తాళం ఇస్తా, ఈ ఇల్లు మేము కట్టిస్తున్నట్టు, మీ ఇల్లు మేము గృహప్రవేశం చేసి మీకు తాళాలు చేతికి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చినారు. అప్పుడు మీకు నవ్వు రాలేదన్నా? నవ్వే వచ్చింది. ఈ తాళాలు చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అయిపోయింది ఇంటికి, ఇప్పుడేంది తాళాలు ఇచ్చేది? ఆల్రెడీ మా గృహప్రవేశం కూడా అయిపోయింది. మాది 2022లోనే అయిపోయింది. ఇప్పుడు ఏంది గృహప్రవేశం అని మాకు నవ్వు వచ్చింది. కానీ మేము ఏం మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేదు.
సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఏదైతే లబ్ధిదారుకు కూడా నవ్వు వచ్చేటువంటి విషయం, ఏదైతే ఈ తాళము ఇలాంటి 38 ఇండ్లను మేము లబ్ధిదారులకు అందజేశాము అని చెప్పి కూడా ఇదే జగనన్న కాలనీకి వచ్చి నిన్న ఇక్కడ హంగామా క్రియేట్ చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా కలెక్టరు, మిగిలిన అధికారులందరూ కూడా. సినిమా సెట్టింగ్ వేసి ఇళ్లకు అలంకరణ చేసి కొత్తగా ఇళ్లు కట్టించినట్టు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హడావుడి చేశారు. పైగా కలెక్టర్ని వెంట తీసుకుని వచ్చి అందరూ విస్తుపోయేలా వ్యవహరించారు. వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ఇళ్లను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు ఏనాడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టించి ఇవ్వలేదు. పేదలకు సాయం చేయడం చంద్రబాబు చరిత్రలోనే లేదు. అలాంటిది జగన్ నిర్మించిన జగనన్న కాలనీల్లోని ఇళ్లను తామే కట్టామని డప్పు కొట్టుకుంటూ అడ్డంగా బుక్ అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. లబ్ధిదారులు ఉన్నారు కొంతమంది. స్వామి, ఏంటి పరిస్థితి? ఏంటి, ఈ కాలనీ వాసులేనా మీరు? ఈ కాలనీ వాసులు స్వామి. ఏంటి స్వామి ఇది, నాకు కొత్తగా ఉంది ఇది. ఇది గతంలో మాకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, మాకు 9 ఎకరాలు కేటాయించారు. తర్వాత ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి మా నియోజకవర్గానికి సంబంధించి పొడుగుపాడు మా పెద్దలు కాడారెడ్డి దినేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా అందరికి స్థలాలు కేటాయించడం, అలాగే ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి స్వామి, ఇలాంటి తాళాలు 5 ఇండ్లకు ఇచ్చారని? ఇది లేదు స్వామి, మాకు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పొడుగుపాడు మా గ్రామస్తులు పెద్దలు కాడారెడ్డి దినేష్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారు షేక్ అహ్మద్ గారు, అలాగే మా సో ఇలా కంప్లీట్ అయినటువంటి ఇండ్లకే తాళాలు ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి ఘనత నిజంగానే ఈ కూటమి ప్రభుత్వానికే దక్కిందనే చెప్పాలి. ఇది కూడా కంప్లీట్ అయిపోయినటువంటి ఒక ఇల్లు. ఈ ఇంటికి కొద్దిగా రంగులు అద్దారు, అంటే ఒక తోరణాలు కట్టడం, అరిటాకులు కట్టడం, పూలు కట్టడం అలాంటి వగేరా చేసి కూడా ఇది కూడా తమ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినట్టు, వాళ్ళ ద్వారానే లబ్ధి పొందినట్లు కూడా నమ్మబలికేటువంటి ఒక ప్రయత్నాన్ని, అంటే మీడియా ముఖంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలను ప్రజలు వచ్చి చూడలేరు కాబట్టి ఈ ఫోటోలను వీడియోలను రిలీజ్ చేస్తే అర్థమైపోతుంది. ఇది కూడా 2020-2021 సంవత్సరంలో కంప్లీట్ అయినటువంటి ఇల్లు. ఈ ఇంటిని కూడా తామే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చాకే కూడా ఇచ్చామని చెప్పి కూడా వీళ్ళకి కూడా ఒక తాళము ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు మాట్లాడలేము అంటున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎవరు లబ్ధిదారు, ఏ సంవత్సరంలో ఇల్లు కంప్లీట్ అయింది. అసలు ఆ హౌస్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ చేసిందా లేకపోతే గతంలోనే కంప్లీట్ అయిందా అనేది. సో ఇంత పచ్చి అబద్ధాలను, అసలు కంటికి కనపడేటువంటి వాస్తవాలను దాచిపెట్టి చూస్తే వాస్తవాలు కంటికి అర్థమయ్యేటువంటి పరిస్థితులను కూడా నమ్మబలికేటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా చేయగలుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే నిజంగానే నిస్సిగ్గుగా ఒక పరిపాలన సాగిస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా అద్దం పట్టే విధంగానే వ్యవహరిస్తుందని కూడా చెప్పాలి. మనతో పాటు ఈ కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా కార్యకర్తలతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళని కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా కొంతమంది మహిళా లీడర్లు కూడా ఉన్నారు. మేడం, ఈ కాలనీకి సంబంధించి మొదటి నుంచి మీరు ఇక్కడే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అదేవిధంగా ఏ హయాంలో ఈ కాలనీ ఏర్పడింది, అసలు కాలనీ పేరేంటి? ఇది జగనన్న కాలనీ అండి. కానీ ఇక్కడ మాకు ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. అంటే పార్టీ వచ్చిన జగనన్న గారు వచ్చిన తర్వాతే మాకు ఇవన్నీ వచ్చాయి. మేము 30 ఏళ్ళుగా కరెంట్ ఆఫీస్ దగ్గర ఉంది కదండి ఈ పక్క, అక్కడ ఉన్నాము నివాసము. కానీ ఎవరు వచ్చినా మాకు ఇవ్వలేదు. కానీ జగనన్న హయాంలో మాకైతే ఇక్కడ ప్లాన్స్ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చి మాకు దినేష్ రెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి వచ్చి ప్రతి ఇంటికి శంకుస్థాపన కూడా చేశారు. ఇక్కడ ఆ రోజుల్లో అన్నీ చేశారు. మేము వచ్చి కూడా 4 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుండి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. మేము వచ్చే కాపురం 2.5 సంవత్సరం అవుతుంది. మాకు వచ్చింది అయితే మాత్రం జగనన్న హయాంలోనే మాకు స్థలాలు ఇచ్చారు. ఇదేంటి కొత్తగా ఏంటి మేడం ఇలాంటి తాళాలు ఒక 5 ఇండ్లకి ఇచ్చి 38 ఇండ్లను మేము కంప్లీట్ చేసామని చెప్పుకునేది నిజంగా నవ్వు వస్తుంది. ఇస్తున్నారని చెప్పానంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉంటే మనం ఏం చేద్దాం సార్ దానికి? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉన్న కారణం చేత వాళ్ళు ఎలా అయినా చేస్తారు. మనం దానికి యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సిందే, ఏం చేస్తాం, తప్పదు కదా. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు నడుస్తున్నాయి, ఏం చేద్దాం. ఇప్పుడు వాళ్ళకి తెలియదా ఆ సంగతి? కలెక్టర్ గారు వచ్చారు, ఆయన తెలియదా ఇది ఎప్పుడు ఇచ్చారు, ఏ హయాంలో ఇచ్చారు, ఎవరు వచ్చి ఇచ్చారని తెలియదా వాళ్ళకి? తెలుసు అన్నీ. కానీ అయినా వచ్చారు, నాన్న హంగామా చేసేసారు. వచ్చి నిన్నెంత మంది వచ్చారంటే అధికారులు చాలామంది వచ్చారు. ఇల్లు అప్పుడప్పటికే ఆ ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాకు, నెల్లూరులో ఉంటారంట. పిలిపించారు, శుభ్రం చేశారు, పెయింట్లు వేశారు. అప్పుడప్పటికి అన్నీ చేసేసుకుని వాళ్ళే ఓపెనింగ్ కూడా చేసుకుని వెళ్ళిపోయారు. సో ఇంట్లో ఉండేటువంటి యజమాని వచ్చి అక్కడేం అలంకారాలు ఏమి చేపట్ల, అధికారులు వచ్చి ఇల్లు క్లీన్ చేసుకునేసారు, వాళ్ళే వచ్చి మామిడాకులు కట్టేశారు. అవును,
వాళ్ళే వచ్చారు, వాళ్ళని చేసుకున్నారు. ఈ ఇంటి వాళ్ళతో ఏ సంబంధం లేదు, జస్ట్ కాంటాక్ట్ అయ్యారు, ఎంతవరకే ఉంది అది. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా స్పందించేటువంటి వ్యక్తులే ఇక్కడ ఆశ్చర్యానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా అధికారులే వచ్చి లబ్ధిదారుకు సంబంధించినటువంటి ఇంట్లోకి చొరబడి వాళ్ళే ఆ ఇంటిని క్లీన్ చేసేసి హంగామాగా పూలు మామిడాకులు కట్టేసి మేము ఓపెన్ చేసేస్తున్నాము అని చెప్పి 38 ఇళ్లను ఓపెన్ చేశామని చెప్పి కూడా ఒక పత్రికా ప్రకటన కూడా కలెక్టరేట్ నుండి విడుదలైంది. అయితే ఇక్కడ తీరా చూస్తే కట్టినటువంటి 5 ఇండ్లకు మాత్రం ఇలాంటి తాళాలు ఇచ్చి ఈ జగన్ సార్ హయాంలో ఏదైతే ఈ లబ్ధిదారులకు చేకూరినటువంటి ఇళ్లను తమ ఖాతాలోకి వేసుకునేటువంటి ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నంలో పూర్తిగా అబాసుపాలయ్యి రాష్ట్ర వ్యాప్తంగా హాస్యాస్పదంగా నిలిచిందని కూడా చెప్పుకోక తప్పడం లేదు. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ, కోవూరు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏనాడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. వైఎస్ జగన్ 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టుకోవడానికి డబ్బులిచ్చారని తెలిపారు. జగన్ కాలనీలు కాదు, వేల ఇళ్లతో ఊళ్లనే కొత్తగా నిర్మించారని అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వెంట వచ్చిన అధికారులకు ఈ ఇళ్లు ఎవరు కట్టించారో తెలియదా అని ప్రశ్నించారు. 3 ఏళ్ల క్రితం కట్టిన జగనన్న కాలనీలోని ఇళ్లకు కొత్తగా తాళాలివ్వడానికి టీడీపీ నేతలు ఏమాత్రం సిగ్గుపడడం లేదని మండిపడ్డారు. పక్కవాళ్ల క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇప్పుడు జగనన్న కాలనీలకు గృహ మహోత్సవాలు చేయడం వరకు చంద్రబాబు చేష్టలు చూసి అందరూ నవ్వుకుంటున్నారు. చంద్రబాబు 4గోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు పేదలకు రాష్ట్రంలో ఎక్కడా గజం స్థలం ఇవ్వలేదని అందరికీ తెలుసు. పైగా వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కక్ష కట్టి అనేక చోట్ల కేసులు వేసి ఇవ్వకుండా అడ్డుకున్నారు. అమరావతిలో జగన్ 50,000 మందికి ఇళ్ల స్థలాలిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని రద్దు చేసి పేదలంటే తనకు పడదని మరోసారి రుజువు చేసుకున్నారు. అటువంటి చంద్రబాబు ఇళ్లు తానే కట్టించినట్టుగా ఆర్భాటం చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు.